హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ తీసి దగ్గర ఒక 2 మంత్స్ కూడా అవుతుంటుంది. వీడియోస్ అయితే ఉన్నాయి కానీ నాకు ఇంకా ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవడానికి అస్సలు కుదరట్లేదు. ఇంకా ఇంట్లో పనులు ఇవే సరిపోతున్నాయి పిల్లలతో. ఇంకా ఆ రోజు వ్లాగ్ వచ్చేసి కూడా సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా ఇంట్లో పూజ చేసుకుందామనేసి ఉదయాన్నే లేసి ఇంట్లో పనులన్నీ పూర్తి చేశాను, కానీ పూజ అయితే కాలేదు. పిల్లల్ని స్కూల్ పంపించిన తర్వాత పూజ చేద్దాంలే అనేసి ముందు ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక తులసి మాల వచ్చేసి నేను కొనలేదన్నమాట. మా ఆయన వాళ్ళ స్టేషన్లో తులసి చెట్లు ఉన్నాయనేసి నేను ముందు రోజే తెప్పించుకొని మాల కట్టేసి పెట్టేశాను. ఇంకా ఆకు అంతా దుమ్ము ఉందనేసి ఉదయాన్నే ఇలా కడిగి పెట్టేశాను అనమాట. పూజ చేసే టైంకి అంతా సరిపోతుందిలే అనేసి నేను 7 వారాల వ్రతం అయితే చేసుకుంటున్నాను. దానికోసమే తులసి ఆకు తెప్పించుకొని ఇలా మాల అయితే అల్లేసాను. ఇంకా నేను ఆ పూజకు సంబంధించి ఏం చెప్పట్లేదు, ఏం చూపించట్లేదు. ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే పూజ అయితే చేసుకుంటున్నాను. పూజ కూడా అయిపోయిందిలేండి, చాలా రోజులైంది అయిపోయి కూడా. నాకు 3 వీక్స్ అలా అవుతుంది 7 వారాల వ్రతం అయిపోయి. ఇంక నేను పూజ గురించి షార్ట్ వీడియోస్ ఒకటో రెండో పెట్టాను, మామూలుగా జస్ట్ పెట్టాను అంతే. కానీ నేను ఇంకా వీడియో గురించి ఏం చెప్పలేదన్నమాట. నేను ఇంకా ఉదయం అయితే ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి గుత్తి వంకాయ చేస్తున్నాను. గుత్తి వంకాయ చపాతి. వంకాయ చేస్తే మా పిల్లలు ఆ వంకాయ కంటే అందులో ఉన్న గ్రేవీ కోసమన్నా గుత్తి వంకాయ తింటారు, అంత ఇష్టం అనమాట. వంకాయ మాత్రం సరిగా తినరు, కానీ ఆ గ్రేవీ బాగా ఇష్టం వీళ్ళకి. ఎందుకో పల్లీలు నువ్వులు మసాలా అంతా వేసి చేస్తాం కాబట్టి బాగా టేస్ట్ ఉంటుంది. వంకాయ తింటారు, లేదంటే లేదు, కానీ ఇంకా గ్రేవీ మాత్రం ఎంత చేసినా సరే అయిపోతుంది, ఏం కొంచెం కూడా మిగలదు. ఇంకా పూజకు కావాల్సినవన్నీ పూజకు చేసేసుకుంటూనే ఒక పక్క ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నాను. ఇంకా మధ్యాహ్నానికి కలర్ రైస్ ఒకటి చేస్తాను. ఇంక ఈ వంకాయ కూడా ఎలాగో ఉంటుంది. ఎప్పుడు మార్కెట్ వెళ్ళినా సరే వంకాయలు మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తాడనమాట. నెలకు ఎంత లేదన్నా ఒక 2 సార్లన్నా 3 సార్లన్నా ఈజీగా చేస్తాను. ఒకవేళ వంకాయలు ఎక్కువ ఉన్నాయి అంటే మాత్రము ఇంకా వారానికి ఒకసారి ఖచ్చితంగా చేస్తాను. పెద్ద టైమే బట్ట త్వరగానే అయిపోతుంది. మామూలు వంకాయ చేస్తే అంత ఇష్టంగా తినరు, కానీ గుత్తి వంకాయ అంటే మాత్రం ఎందుకో పిచ్చి ఇష్టమో. ఆ వంకాయ ఎంతలా ఉన్నాయన్నా సరే వినరు, గుత్తి వంకాయనే కావాలి అంటారు, అంత పిచ్చి వీళ్ళకి. ఇంకా పిల్లల్ని ఇంకా రెడీ చేసి టిఫిన్లే స్కూల్ వెళ్ళిన తర్వాత నిదానంగా ప్రశాంతంగా పూజ చేసుకుంటాను. నాకు పూజ అయిపోయేసరికి 11 అలా అవుతుంది. పూజ అంతా చేసుకొని అన్నీ చదువుకునేసరికి ఇంకా పిల్లలు ఉన్నప్పుడు కాదు హడావిడిగా ఎందుకు అనేసి నేను పిల్లలు వెళ్ళిన తర్వాతే చేసుకుంటాను. పిల్లలు ఉన్నప్పుడు చేస్తే ఒక పక్క ఇంకా టైం అవుతుందని ఒకటి అవుతుంది, లేట్ అవుతుంది ఒకటి, ఇంకా ఇలా ఉంటుందన్నమాట. సరిగ్గా ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి ఉండదు. ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళిపోయిన తర్వాత మా ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇంక అందరు వెళ్ళిపోతారు. ఇంకా నా పని నేను ప్రశాంతంగా చేసుకొని పూజ దగ్గర కూర్చొని పక్కకు లేయనమాట. అన్నీ చదువుకొని నిదానంగా పూజ అయితే చేసుకుంటాను. పూజ లేచి త్వరగా చేసుకోవాలనుకుంటే చీకట్లోనే లేస్తానులేండి, 3 కానీ 4 కానీ అలా లేచినా సరే ఇంకా అన్ని పనులు చేసుకునేసరికి లేట్ అవుతుంది అనేసి నేను ఇంకెందుకు వచ్చిన గోలా అని ఇంక అందరు వెళ్ళిన తర్వాతనే పూజ అనేది చేసుకుంటాను. ఈ వంట పని అయిపోయి పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత అంటే ఇంకెన్ని పనులైనా చేసుకుంటాను అనమాట. పిల్లలు ఉంటే కానీ ఏ పని తెగదు, 1కి 2 పనులు చేస్తారు వీళ్ళు. ఇంక పిల్లలు లేచి చదువుకుంటా ఉన్నారు. నేను రియల్ వాయిస్ అయితే పెట్టలేదన్నమాట. ఇంక ఇక్కడ గుత్తి వంకాయ కోసం అంతా రెడీ చేసుకుంటా ఉన్నాను. ఇక్కడ కనిపించే స్విచ్ బోర్డు వచ్చేసి అప్పుడు పని చేసింది, కానీ తర్వాత అసలు పని చేయలేదు. అది రీసెంట్గానే తయారు చేయించాం, కానీ సరిగా లేదు దీనికి కనెక్షన్ అని చెప్పేసి ఇంక ఉన్న దగ్గరకు చేశారు. అది కూడా స్విచ్ పని చేయట్లేదు ఇప్పుడు. ఇంకా దాన్ని వాడట్లేదు అనమాట. మిక్సీ అది పెట్టుకోవడానికి ఇబ్బంది అయిపోయింది నాకు. హాల్లో వచ్చి టీ పై మీద పెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. ఇంకా కొద్ది రోజుల్లో పిల్లలకు ఇంకా హాఫ్ డే స్కూల్ కూడా స్టార్ట్ అవుతాయి. ఇంకా మార్చి 1 నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. ఇది మ్యాక్సిమం రేపు పెట్టేస్తాను, 2వ తేదీ. ఇప్పుడు కూడా పిల్లలు లేరు. టైం వచ్చేసి సాయంత్రం 4:51 అయ్యింది. పిల్లలు స్కూల్ గ్రౌండ్కి వెళ్ళారనమాట ఆడుకోవడానికి. ఈరోజు సండే రోజు. మ్యాక్సిమం రేపే పెట్టేస్తాను ఈ వీడియో వచ్చేసి. ఇంకంతా పట్టి ఆ గ్రేవీకి కావాల్సినంతా పట్టి పెట్టేసుకొని ఇంకా వంకాయ అయితే తాలింపు పెట్టేసి ఒక సైడ్ కుక్కర్లో చేసేస్తాను. ఎప్పుడు చేసినా సరే నేను త్వరగా అయిపోతుంది. వంకాయ ఎంతలా ఉన్నా సరే గుత్తి వంకాయనే చేయాల్సింది వస్తుంది మా ఇంట్లో. చెప్పాను కదా, మామూలు వంకాయ చేస్తే పెద్దగా తినరు ఇష్టంగా. ఈ గుత్తి వంకాయ అయితే ఎంత చేసినా సరే ఆ గ్రేవీ ఫుల్ లాగించేస్తారు, బాగా ఇష్టంగా తినేస్తారు.
ఇంకా నేను ఆ పొడి చెప్పలేదు కదా నీకు, పల్లీలు వేయించుకొని నేను నువ్వులు పల్లీలు రెండు వేయించుకొని ఓ మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్నవి రెండు ఆ మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం కొబ్బరి పొడి, ధనియా పౌడరు, ఇంకా ఉప్పు, కారము, పసుపు, కొంచెం చింతపండు, కొంచెం ఉల్లిగడ్డ కూడా వేసి మిక్సీ పట్టేస్తాను. అదే ఇంకా వంకాయలు నింపేసి తర్వాత కుక్కర్లో తాలింపు వేసేస్తాను అనమాట. ఆయిల్ వేసి కొంచెం ఉల్లిగడ్డ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసేసి ఈ వంకాయలు వేసి కొంచెం ఆ గ్రేవీ అనేది మనం పట్టుకున్నది వంకాయలలో నింపేస్తాను. ఇంకొంచెం వచ్చేసి గ్రేవీ కోసం పెట్టేస్తాను. అదే వచ్చేసి ఆ పొడి లాంటిది ఎక్కువే పట్టేస్తాను అనమాట. ఆ మసాలా వంకాయలో నింపే మసాలా. ఇంకొక సైడు వంకాయ చేసుకుంటూనే ఇంకో సైడు పాలు అయితే వేడి పెట్టేశాను అనమాట. ఇంకా రోజు పాలు నైట్ వస్తాయి. నైట్ పాలు వేడి పెట్టినా సరే నేను ఇంకా మామూలుగా నీళ్ళల్లో చల్లగా పెట్టేసి పడుకుంటాను. పాలు వచ్చేసరికి మాకు దగ్గర 8:45, 9 అలా అవుతుంది. ఇంకా కాబట్టి ఇంక ఉదయం మళ్ళీ ఒకసారి పాలు వేడి పెట్టేసి రూమ్ టెంపరేచర్లోనే చల్లగా అయ్యేదాకా పెట్టేస్తాను. ఇంకా రూమ్ టెంపరేచర్లో చల్లగా అయిన తర్వాత తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పాలు అనేది మీగడ ఎక్కువ వస్తుందన్నమాట. ఆ మీగడ తీసి నేను సేవ్ చేసుకుంటాను. ఆల్రెడీ చాలాసార్లు వ్లాగ్లలో షేర్ చేశాను అనమాట. నెయ్యి అసలు ఎప్పుడు కొనలేదు నేను. ఇంకెప్పుడైనా సరే ఇంక ఇలా నెయ్యి రోజు మీగడైతే తీసి పెట్టేస్తూ ఉంటాను. డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడైతే నాకు నెయ్యి అయిపోయిందంటే అప్పుడు టక్కున వాడేసుకుంటాను. ఆ మీగడంతా తీసి మిక్సీ పట్టేసుకొని వెన్న చేసి దాన్ని ఇంకా నెయ్యిలాగా ప్రిపేర్ చేసుకుంటాను. నెయ్యి చాలానే వస్తుంది నాకు నెలకు వచ్చేసి. ఇంకా అదంతా అలా ఎత్తి పెట్టేసుకుంటాను. పాలపైన మీగడ, పెరుగు పైన మీగడ ఇదంతా తీసి స్టోర్ చేస్తాను. ఎప్పుడైనా పిల్లలకు పాలు వేసి ఇచ్చినా సరే అందులో మీగడ వస్తే అస్సలు తాగరు. మీగడేసో అని మొత్తుకుంటారనమాట మా పిల్లలు. పాలు తాగడమే తక్కువ, వీళ్ళు ఎప్పుడో ఒకసారి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే తాగుతారు. రోజు అస్సలు తాగరను. వాళ్ళకి ఎప్పుడైనా తాగాలి అనిపించినప్పుడు, లేదంటే నేను అడిగితేనే పోసియాలని అడిగితేనే తాగుతారు, లేదంటే లేదు. చిన్నప్పుడు డైలీ పాలు లేనిది అసలు ఉండేవాళ్ళు కాదు. రోజు ఉదయాన్నే పాలు కావాల్సిందే, సాయంత్రం పాలు కావాల్సిందే. టీ అస్సలు లేదులేండి, ఎవ్వరు తాగరు. కానీ నా కూతురు మాత్రం ఎప్పుడైనా అడుగుతుంది, ఎప్పుడన్నా ఒకసారి కొంచెం టీ పోయమా అనేసి. మామూలుగా టీ అయినా సరే నేను ఎక్కువ చేయను. మా ఆయన ఒక గ్లాసు, నాకు ఒక గ్లాస్ అంతే. ఉదయం అయినా సరే, సాయంత్రం అయినా సరే. ఇంకా సాయంత్రం అంటే మా ఆయన ఎలాగో ఉండడు ఒక్కదానే కాబట్టి నాకు ఒక్కదానికి ఒక గ్లాస్ టీ వరకే పెట్టేస్తాను. అసలు ఎక్కువ పెట్టాను నేను. ఇంకెప్పుడైనా మా ఆయన ఉన్నప్పుడు కానీ లేదంటే ఎప్పుడైనా తాగాలి అనిపిస్తే మాత్రము ఇంకా కొంచెం బ్రూ వేసుకొని కాఫీ లాగా తాగేస్తాను. కానీ టీ మాత్రం తక్కువే. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఒక గ్లాస్ మాత్రమే. ఇంకెప్పుడైనా తను అడిగింది అన్నప్పుడు, అది కూడా జలుబు అలా చేసినప్పుడు మాత్రమే కొంచెం అల్లం అది వేసి కొంచెం ఘాటుగా చేస్తాను. అది మాత్రం కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ కూడా తక్కువే వేసేస్తాను అనమాట టీ వచ్చేసి. ఇంకా మా ఆయన చూస్తే అది కూడా వద్దు, నువ్వు అలవాటు చేయొద్దు అంటాడు. కాకపోతే కొంచెం ఘాటుగా అలాగైనా తాగితే బాగుంటుంది అనేసి ఎప్పుడన్నా ఒకసారి మాత్రమే కొంచెం ఇస్తాను టీ, అంతే. రోజు అయితే అసలు లేదు. ఒకవేళ పాలు తాగు అంటే మాత్రము బ్రూ అన్న వేయించుకుంటుంది, లేదంటే హార్లిక్స్ అన్న కావాలి. వాళ్ళ అన్నయ్యకి ఏమో బూస్ట్ కావాలి. ఇలా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకము. కాకపోతే ఇంట్లో బూస్ట్ మాత్రం ఎప్పటికీ ఒక డబ్బా తెప్పించి పెట్టుకుంటాను. ఇంకెప్పుడైనా తాగాలనిపించినప్పుడు తాగుతారులే అనేసి. ఇంకా తనకు హార్లిక్స్ కావాలి అంటే కానీ ఒక 5 రూపీస్ ప్యాకెట్లు ఒక 2 తెప్పిస్తాను. ఒకటి తాగుతుంది, ఒకటి తినేస్తుంది, ఊస్తుంది. ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ టీ అయితే పెట్టేశాను, మా ఆయనకు టీ వేసిద్దామనేసి. తనకు టీ పోసిచ్చేస్తే నాకు పని అయిపోతుంది అనమాట. ఇంకా పిల్లలందరూ స్కూల్ వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా నిదానంగా చేసుకుంటాను. పిల్లలు ఉన్నారంటే నాకు పూజలో కూర్చున్నా సరే, మామూలుగా స్కూల్ లేనప్పుడు ఊకే సతాయిస్తూ ఉంటారు. మా ఇది చూడు, మా అది చూడు, ఇది అది అని కొట్లాటలే సరిపోతాయి వీళ్ళతో. కాబట్టి ఇంకెప్పుడైనా సరే పూజ చేశానంటే పిల్లలు లేవకముందన్నా పూజ చేస్తాను, లేదంటే పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాతనా పూజ చేసుకుంటాను. ఇలా ఉంటుంది నా రొటీన్ రోజు. ఇంక ఇలా పూజలు ఉన్నప్పుడే రొట్టెలు, చపాతీలు, ఈ కూరలు అన్నీ చేయాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఉప్మా అలాంటివి చేస్తే పెద్దగా ఇష్టంగా తినరు. ఎందుకు వచ్చింది లేదు, ఇంకా వాళ్ళు తిననులే, సరే నా పనులు ఏదో నేను నిదానంగా చేసుకోవచ్చు అనేసి వాళ్ళకి ఇష్టమైనదే చేస్తూ ఉంటాను. ఇంకా వంకాయలకి అన్నీ కట్ చేసి వేసేసాను కదా నేను. ఇంకా తాలింపు కూడా పెట్టేస్తున్నాను. ఇంకొంచెం ఆయిల్ వేసి ఇందులో ఉల్లిగడ్డ, టమాటా వేసి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన దాకా వేయించుకున్నాక ఇందులో మనం ఇంకా వంకాయ వేసుకున్నాం కదా, నింపి పెట్టుకున్నాం కదా మసాలా, ఆ వంకాయలు వేసి మిగిలిన గ్రేవీ మొత్తం వేసి కొంచెం నీళ్లు పోసి ఇంకొక 2 విజిల్స్ అలా పెట్టేస్తాను. తొందరగా అయిపోతుంది. ఇంకా మళ్ళీ చపాతీ చేయాలి. ఉప్మా కానీ, పొంగల్ కానీ, ఉగ్గాని కానీ త్వరగా అయిపోతాయి. కానీ ఉగ్గాని అంటే చిన్నోడు పెద్దోడు బాగానే తింటారు. ఈ చిన్న పాపతోనే వచ్చింది, సరిగా తినదనమాట.
ఇంకా ఉప్మా అంటారా, ఇంకా వీళ్ళిద్దరు తక్కువ. పెద్దోడన్నా కొంచెం తింటాడు, పొంగలైనా సరే ఉప్మా అయినా సరే వాడు ఏదైనా తింటాడు. వీళ్ళిద్దరితో నాకు పెద్ద సమస్య. మా చిన్నోడన్నా సాటిస్ఫై చేయడానికి కొంచెం అన్నా తింటాడు, వద్దు అనకుండా. ఇంకా చిన్న పాప అయితే మాత్రము మీరు గిలగిల తనకలన్నా తిననంటది. ఒకరోజు అలాగే పొంగల్ పెట్టేస్తే ఒక్క స్పూన్ అంటే ఒక్క స్పూనే నోట్లో పెట్టేసాను. అది తినింది, కొద్దిసేపటికే వామిటింగ్ చేసేసుకుంది. ఇలా ఉంటుంది పిల్లలతో. పొంగలి బాగుంటుందన్నమాట. నెయ్యి వేసి చేస్తాను మంచిగా, టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ తనకు తినదు. ఈ మధ్యన కొంచెం ఉప్మా తింటుంది. ఆ ఉప్మాలోకి వచ్చేసి పప్పుల పొడి అన్న ఉండాలి, లేదంటే ఎల్లిపాయ పొడి అన్న ఉండాలి. ఈ రెండిట్లో ఏది ఉన్నా కొంచెం అన్న తింటుంది, లేదంటే నేనన్నా తినిపించాలి. మన కాలంలో ఏమో యాదంటే తిని ఉండేటోళ్ళము. ఉదయం టిఫిన్లులే ఏంలే, పొద్దున యాదన్నం పప్పు చేస్తే అన్నం పచ్చడి చేస్తే అది తిని స్కూల్ వెళ్ళే వాళ్ళము. అది కూడా ఒక్కోసారి తింటే తినేది, లేదంటే లేదు. అలాగే స్కూల్ పోయేవాళ్ళము. ఈ పిల్లలకి ఎన్ని రకాలు చేసినా ఏది చేసినా తినేదే తక్కువ. ఇంకా మా అమ్మాయి మరి ఇంకా సతాయిస్తూనే ఉంటుంది. ఈ ఫుడ్ దగ్గర ఒక్కోసారి సతాయిస్తుంది, కానీ ఇంకా అంతా బాగానే ఉంటుంది. మళ్ళీ అది తనకి ఇష్టమైనది అయితేనే ఇంకా బాగా తింటుంది. ఏదైనా సరే ఇష్టమైనా కాకుండా సరే ఇంకా తినడానికి పెట్టుకుందంటే నిదానంగా తింటుంది, చాలా నిదానంగా. మధ్యాహ్నం ఇంటికి వస్తారు కదా రోజు తినడానికి, ఇంకప్పుడు కూడా టీవీ చూసుకుంటూ నిదానంగా తింటుంది. అందరికంటే ముందు పెట్టుకున్నా సరే అందరు అయిపోయినా కానీ అయిపోదు, పొడుస్తూ ఉండాలి. ఏ తిను ఏ తిను ఏ ఏ అంటూనే ఉండాలా. ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో ఇంకా పట్టించుకోను, ఇంకెప్పుడన్నా తిని ఏమన్నా చేయనేసి. స్కూల్ వెళ్ళేటప్పుడు ఇది ఒక గొడవ అనమాట. మధ్యాహ్నం మెయిన్లీ నాకు ఇబ్బంది. తిను 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 అని పొడుస్తూనే ఉండాలా. నిదానంగా నమ్మడం, నిదానంగా తింటుంటుంది. ఇంకా వీళ్ళిద్దరేమో ఫాస్ట్గా ఎప్పుడు తినేది కూడా తెలియదు. తినడం, చేయగడుక్కోవడము, తన కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటారు. ఇది ఎప్పుడైనా సరే నిదానంగానే తింటూనే ఉంటుంది అనమాట. అంటే ఇంట్లో ఒక్కొక్కరు ఒకలా ఉంటారులేండి. ఈ పిల్ల కూడా అంతే. ఈ బ్లాగ్ తీసి నిజంగా 1.5 months 2 months అవుతుంటుంది, గుర్తులేదు. అసలు అప్లోడ్ చేయడానికి కుదరట్లేదు. అంటే టైం ఉన్నా సరే నాకు అంత ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. చాలా రోజులు ఈ మధ్య అసలు వీడియోస్ పెట్టక కూడా. ఎప్పుడో వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి అలా పెట్టేస్తున్నాను. వీడియోస్ అయితే ఉన్నాయి, ఇంకా అవి చెప్పాను కదా, ఎడిటింగ్ చేసుకోవడానికి టైం కుదరట్లేదు. అది కాక కొంచెం ఇంకా మిషన్ నేర్చుకుంటున్నాను కాబట్టి అవి కొంచెం కుట్టుకుంటున్నాను నేను. అది కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను అనమాట. బ్లౌజెస్ అయితే నీట్గా కుట్టేస్తున్నాను, డ్రెస్సులు కూడా కుట్టేసుకుంటున్నాను. నా వరకు అయితే ఇంకా మిషన్ తెచ్చుకున్నప్పటి నుంచి ఒక్క జాకెట్ కూడా బయట కుట్టించలేదు, అన్నీ నేనే కుట్టేసుకుంటున్నాను. మా చెల్లెలు వాళ్ళవి, మా అమ్మవి ఇలా నేనే కుడుతున్నాను, నేర్చుకున్నట్టు ఉంటుందనేసి. బ్లౌజ్ అయితే కుట్టేస్తున్నా, పర్లేదు. ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ పెట్టడం వల్ల నేను ఇంకా ఈ యూట్యూబ్ మీద పట్టించుకోవట్లేదు అనమాట. ఇంకా ఆ రోజే మా ఆయన ఇంకా 5 కూరగాయలు కూడా తీసుకొచ్చారు. పూజ చేసుకోవాలా, ఈ ఆకుకూరలు కూరగాయలు అన్నీ సర్దుకోవాలి. కూరగాయలు అయితే టక్కున తీసి కవర్లో ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాం, కానీ ఈ ఆకుకూరలు అలా కాదు. ఇవి కట్ చేసుకొని ఎత్తి పెట్టడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఇవన్నీ తీసి నీట్గా సర్దుకోవాలి. అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత చేసుకుంటాను. ఆల్రెడీ మా పిల్లలు ముందర పోసుకొని కూర్చున్నారనమాట. నేను వంట చేసుకుంటా ఉంటే ఇంకా మీరు పక్కనే పెట్టి మీరు రెడీగా అప్పుడు నేను చెప్పాను. ఇంకా వ్లాగ్ వచ్చేసి ఇంత ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంక ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలి. అంటే పూజ అయిపోయిన తర్వాత సర్దుకుంటాను. మళ్ళీ దీంట్లో కూర్చున్నా అంటే నాకు టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ.